ఈ టెంపుల్ పరదేశి మా అమ్మవారి ఆలయం అండి. ఇది పెందుర్తి దగ్గర చిన్న ముస్లివాడలో ఉంటుందండి. ఇదైతే మంగళవారం రోజు అండి. మంగళవారం రోజు ఉదయం నుంచి పూజలు జరుగుతున్నాయండి. మేమైతే సాయంత్రం వెళ్ళామండి 7:30కి. ఆ టైంలో మేము వెళ్ళినప్పుడు కొంచెం లైన్ ఉందండి. ఇంకా లైన్లో నిలబడైతే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. ఇదిగో చూడండి టెంపుల్ అండి. ఇది అమ్మవారి టెంపుల్ అయితే చాలా చక్కగా డెకరేషన్ చేశారండి పూలతో, లైట్లతో. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి అమ్మవారండి, పరదేశి మా అమ్మవారండి. మేము ఫస్ట్ వైజాగ్ వచ్చినప్పుడు ఇటు శారదాపీఠం చిన్న ముస్లివాడ సైడే ఉన్నామండి. మేమైతే ఈ జాతరకి ఇక్కడ వైజాగ్లో అయితే ఇదే ఫస్ట్ టైం అండి. అసలు ఎప్పుడో ఒకసారి మా చిన్నప్పుడు వెళ్ళిన గుర్తండి. తర్వాత మా మ్యారేజ్ తర్వాత మేము నెల్లూరులో ఉన్నప్పుడు ఒకసారి రొట్టెల పండుగకు వెళ్ళామండి. మా పెద్దమ్మాయి అప్పుడు ఎల్కేజీ, మా పెద్దమ్మాయిని తీసుకొని వెళ్ళాము. తర్వాత మళ్ళీ ఇప్పుడే అండి ఇలాగ జాతరకు వెళ్ళడము. మాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. మా అమ్మాయిలకు అసలు ఈ జాతర అంటే ఏంటో కూడా తెలియదండి. వాళ్ళైతే ఇదే ఫస్ట్ టైం అండి రావడము. ఇదిగోండి ఇదండి టెంపుల్ ఫ్రంట్ ఇది. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చాం కదండి. ఇంకా టెంపుల్ ముందు నుండి శారదాపీఠము అక్కడ మార్కెట్ ఉంటుంది కదండి ఎవ్రీ ఫ్రైడే. ఆ మార్కెట్ వరకు అయితే ఇలాగే లైటింగ్స్తో ఫుల్ డెకరేషన్ చేశారండి. అసలు నడవడానికి కూడా ఖాళీ లేదండి, ఫుల్ రష్ ఉంది. భక్తులు అయితే ఫుల్గా వచ్చారండి. ఇంకా ఇలాగ జాతర అంటే ఖచ్చితంగా స్టాల్స్ ఉంటాయి కదండి. ఇంకా 2 సైడ్స్ అటు పక్కన ఇటు పక్కన ఎటు చూసినా కూడా ఫుల్ స్టాల్స్ ఉన్నాయండి. ఎలాగూ పిల్లలు వస్తారు కదండి, ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికైతే చాలా రకాల బొమ్మలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఇలాంటివి కూడా పెట్టారండి, హార్స్ అలాంటివి కూడా. ఇవి ఓన్లీ బిలో 5 years వాళ్ళకి అన్నారు. ఇదైతే శారదాపీఠం ముందండి ఇలాగా స్టేజ్ వేశారు. ఇక్కడైతే పిల్లలు డ్యాన్స్లు అవి వేస్తున్నారండి. ఇక్కడైతే మన ఇండియా సాంగ్ ప్లే అవుతుందండి. ఇంకా పిల్లలైతే మన జెండా కలర్లో డ్రెస్సులు వేసుకొని చాలా చక్కగా డ్యాన్స్లు అయితే వేశారండి. చాలా బాగుందండి సాంగ్ అది. కానీ సాంగ్ అది పెట్టకూడదు కదండి, కానీ పిల్లలైతే చాలా బాగా డ్యాన్స్ చేశారండి. మేము ఈ సాంగ్ ఫుల్ వరకు ఉన్నామండి. ఇంకా ఈ సాంగ్ ఫుల్ వరకు ఉండి చూసి వచ్చామండి. ఎంతైనా మన ఇండియా సాంగ్ కదండి. చూడండి పిల్లలైతే ఇంత చక్కగా డ్యాన్స్ చేశారో అండి. మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఈ డ్యాన్స్ చూసి అయితే మేము అలాగా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నామండి. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో, ఫుల్ రష్ ఉందండి. అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదండి. ఇక్కడైతే వీళ్ళు ఇలాగా బొమ్మల్లాగా డ్రెస్సింగ్ అది వేసుకొని వెళ్తున్నారండి. ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికైతే చాలా రకాలు ఉన్నాయండి స్టాల్స్ అలాంటివి. ఇంకా పిల్లలైతే ఊరుకోరు కదండి, ఏదో ఒకటి కొనుక్కుంటారు. అలాగే మేము కూడా కొన్ని ఐటమ్స్ అవి కొనుక్కున్నాము. మీకు ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే వీళ్ళు బాగా రెడీ అయ్యి అయితే వస్తున్నారండి. ఇవి దేవుడికి సంబంధించిన అవతారాలు ఉంటాయి కదండి, అలాగా రెడీ అయ్యారు. ఇంకా అందరైతే ఎదురు చూస్తున్నదైతే అమ్మవారి ఘట్టాల కోసం అండి. ఇంకా కొందరైతే కోలాటాలు అవి డ్రెస్సింగ్ చేసుకొని వచ్చారండి, కోలాటాలు అవి చేయడానికి.
ఇక్కడైతే ఇంకా ఎదురు చూసిన తరుణం రానే వచ్చిందండి. అమ్మవారి ఘట్టాల కోసం కదండి అందరు ఎదురు చూసేది. ఇంకా ఇక్కడ 2 కాగడలు పట్టుకొని అటొకటి ఇటొకటి పట్టుకొని వస్తున్నారండి. ఇంకా మాకైతే అసలుకి ముందు వెళ్ళడానికైతే ప్లేస్ లేదండి. నేనైతే చాలా ట్రై చేశాను. అమ్మవారికి తల మీద ఇలా బోనంలాగా పట్టుకొని వస్తున్నారు కదండి, బోనం ఎత్తుకొని. అందులో కొందరు నైవేద్యం ఇంట్లో చేసుకొని వచ్చినవి అందులో వేస్తున్నారండి, ప్రసాదాలు అవి. నేనైతే ఇలాంటిది ఫస్ట్ టైం అండి ఇక్కడ చూడడము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా జరుగుతుంది కదండి. ఇంకా అందరూ వాటిని తాకి దండం పెట్టుకుంటున్నారండి. అలాగే అది ఇత్తడిది బిందె అండి. ఆ బిందెకి పసుపు కుంకుమ బొట్లు పెట్టున్నాయి పసుపుతో రాసి. అందరూ దండం పెట్టుకొని అక్కడ వాటికి ఉన్న బొట్టది తీసి పెట్టుకుంటున్నారండి. ఇంకా నేను కూడా చాలా ట్రై చేసి అయితే ముందుకు వెళ్ళానండి. ఇంకా కాళ్ళకి చెప్పులు ఉంటాయి కదండి, ఆ రష్లో ఆ చెప్పులు ఎక్కడ ఇప్పాలో తెలియలేదు. ఇంకా ఎలా అయితే అలా అయిందని చెప్పులు సైడ్కి ఇప్పేసి ఆ రష్లోనే వెళ్ళి నేనైతే ఆ బిందెను తాకి దండం పెట్టుకున్నానండి. అలాగే బొట్టు కూడా తీసుకున్నాను. నాకైతే చాలా బొట్టు వచ్చిందండి. ఇంకా అందరం పెట్టుకున్నాము. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ప్రతి ఒక్కరూ వాటిని తాకి దండం పెట్టుకోవాలని చూస్తున్నారండి. ఇంకా ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అండి, చాలా కలెక్షన్ ఉంది. మేమైతే కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నామండి. లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇంకా అలాగే అమ్మవారి ఘట్టాలు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాయండి. ఇంకా మేమైతే ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నామండి. ఇంకా అమ్మవారి ఘట్టాలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రష్ తగ్గిందండి. అలాగా ఊళ్ళోకి వెళ్తాయంట. మేమైతే ఇంకా మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కుకున్న వాళ్ళు నిప్పుల పైన నడుస్తారంట అండి. అందుకే ఆ మంట అది వేసి పెట్టారు నిప్పుల కోసమని. మళ్ళీ మేమైతే ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. ఇంకా ఫుల్ క్రాకర్స్ అవి అయితే కాలుస్తూనే ఉన్నారండి. చాలా కన్నుల పండుగగా జరిగిందండి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామండి ఇంటికి. మళ్ళీ మేము రిటర్న్ అయిపోయినప్పుడు మళ్ళీ ఆ అమ్మవారి ఘట్టాలు అనేది మాకు ఎదురుగా వచ్చాయండి. చాలా సంతోషం అనిపించిందండి. ఇవైతే బుట్టాలండి, మంచి మెహందీ గ్రీన్ కలర్లో ఉన్నాయి. వీటిపైన ఫ్లవర్స్ వచ్చి ఈ పింక్ కలర్లో డాట్స్ ఇచ్చారండి. ఫ్లవర్స్లో కిందంతా పల్స్ వచ్చాయండి హ్యాంగింగ్స్. ఈ మధ్యలో అయితే పైన ఫ్లవర్స్ లాగా వచ్చి స్టోన్స్ వచ్చాయండి. ఇవి 100 రూపీస్ చెప్పి 80 రూపీస్కి ఇచ్చారండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే ఇంకొక రకం తీసుకున్నానండి. ఇదొక టైప్ అండి. ఇది కలర్ వేరు. ఇది కూడా సేమ్ అంతే అండి. 100 చెప్పి 80 రూపీస్కి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగా నచ్చిందండి నాకు. అలాగే ఇందులో ఎల్లో కలర్ అండి. ఇది ఎల్లో కలర్ ఏమో పైన ఇట్లా లీఫ్ మోడల్ వచ్చింది. వాటికేమో రెండింటికి ఫ్లవర్స్ వచ్చాయి కదా. వీటికేమో కింద సేమ్ ఎల్లో కలర్లోనే వచ్చాయండి. ఈ పాల్స్ లాగా హ్యాంగింగ్స్ హ్యాంగ్ అవుతున్నాయి కదా. ఇవండి ఈ 3 పేర్స్ తీసుకున్నాను. ఇవి 100 చెప్పి ఇవి 80కి ఇచ్చారండి. చాలా బాగున్నాయి కదండి. అలాగే ఇదొక మోడల్ తీసుకున్నానండి. ఇవి కూడా సేమ్ అంతే అండి. 100 రూపీస్ చెప్పి 80 రూపీస్కి ఇచ్చారు. ఇవి కూడా నాకు చాలా బాగా అనిపించాయండి. ఇంకా పిల్లలకైనా మనకైనా ఎవరికైనా కూడా డ్రెస్సెస్కి శారీస్కి చాలా బాగుంటాయి పెట్టుకుంటే. హెవీగా రెడీ అయినప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదండి. ఇది కూడా సేమ్ అంతే అండి, 80 రూపీస్. అలాగే ఇది ఇంకొకటి అండి. ఇదైతే 40 రూపీస్ అండి. చెప్పడం 40 చెప్పారు, 40కే ఇచ్చారండి. చాలా బాగుంది కదా. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ కింద ఇది రౌండ్ షేప్లో పర్ల్ లాగా ఉంది కదండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఇవి జడగంటలండి. మా అమ్మాయిలకు తీసుకున్నాను, 2 తీసుకున్నాను. ఇదైతే మీరు అసలు గెస్ చేయలేరండి ఎంత ప్రైస్ పడింది అనేది. చాలా బాగున్నాయి. ఇది ఈచ్ వన్ 20 రూపీస్ అండి. ఇవైతే చాలా బాగున్నాయండి. మా 2 అమ్మాయిలకని చెరొకటి తీసుకున్నాను. 20 రూపీస్ అండి. చాలా బాగున్నాయి.
అలాగే ఇది ఒక మోడల్ తీసుకున్నానండి డిఫరెంట్గా. ఇది కూడా 40 రూపీస్ అండి. ఇంకా మాకు 2 అమ్మాయిలు నేనున్నాం కదండి, మా ముగ్గురికి యూజ్ అవుతాయని ఇలాగ తీసుకున్నానండి. ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అలాగే ఇంకా మా చిన్నమ్మాయి ఇవి టాప్స్ తీసుకుందండి. ఓపెన్ చేస్తాను ఒకసారి. ఇవైతే చాలా తక్కువ ప్రైస్ పడ్డాయండి, 10 రూపీస్ అండి ఇవైతే. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మా అమ్మాయి వైట్ కావాలని వైటే తీసుకుంది. ఇలా రింగ్ లాగా వచ్చిందండి, స్టోన్ వచ్చింది. అటు ఇటు రింగు లాగా వచ్చి మధ్యలో స్టోన్ వచ్చిందండి, వైట్ కలరు. ఇవైతే 10 రూపీస్ అండి, చాలా బాగున్నాయి కదండి. అలాగే ఇవి కూడా 10 రూపీస్ అండి. ఇవేమో మా పెద్దమ్మాయి తీసుకుంది, బటర్ఫ్లై షేప్ వచ్చాయి. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. మా అమ్మాయి ఏమో ఈ కలర్ తీసుకుంది. ఇవి కూడా 10 రూపీస్ అండి, చాలా బాగున్నాయి. అలాగే ఇవి సెట్ తీసుకున్నానండి. ఇందులో వైట్ కలర్ కూడా ఉన్నాయండి. నేను బ్లాక్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ఒక పేరు నేను పెట్టుకొని చూసాను ఎలా ఉన్నాయని తీసి. ఇవి టోటల్ 20 రూపీసే అండి, టోటల్ పేర్స్ వచ్చేసి. ఇవైతే టోటల్ 12 పేర్స్ వచ్చాయండి. ఇవి 12 పేర్స్ 20 రూపీస్కే వచ్చాయండి. షీట్ 20 రూపీస్కే వచ్చాయండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉన్నాయండి. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఏమో ఇలా వచ్చాయి. ఇదిగో చూడండి, ఓపెన్ చేసాను, ఇలా ఉన్నాయి. ఇవి కూడా సేమ్ ఇలానే వచ్చాయండి బ్యాక్ సైడ్. చాలా బాగున్నాయి కదండి. అలాగే ఇది ఎల్లో కలర్ అండి. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడే అండి ఓపెన్ చేయడము, నేను కూడా అసలు చూడలేదు, తీసుకున్నాను కానీ. ఇది కూడా బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి. ఇదేమో ఇలా వచ్చాయండి. ఇవి నా కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఓకే అండి, మరి బాయ్.